హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో పాప బర్త్డే వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఇది నా మెమరీ కోసం నేను షూట్ చేశాను అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇది కంప్లీట్గా బర్త్డే వ్లాగ్. సో ఇది థర్డ్ బర్త్డే అండి పాపకి. ఫస్ట్ 2 బర్త్డేస్ కూడా నేను షేర్ చేస్తున్నాను. సో ఈసారి అయితే కనుక అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో జరిగింది. ఫస్ట్ 2 టైమ్స్ ఇన్లాస్ హౌస్లో జరిగిందనమాట. సో ఈసారి ఇక్కడ జరిగింది. పెద్దగా అయితే ఎవరిని పిలవలేదండి. బికాజ్ కంప్లీట్గా అసలు చాలా హెవీగా ఉన్నింది కదా కరోనా. అప్పుడు చాలా ఎక్కువగా ఉన్నింది. మే 17th అనమాట ఇది షూట్ చేసింది. సో నేను ఇది ఇంకా కొన్ని వీడియో క్లిప్స్ అయితే మా చెల్లి ఫోన్లో ఉండిపోయాయండి. సో నేను బర్త్డే అప్పుడుది లేదు. సో రిమైనింగ్ది నా ఫోన్లో ఉన్నంత వరకు నేను ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను. సో ఈరోజు ఫస్ట్ అయితే బెల్లం పాయసం ప్రిపేర్ చేస్తున్నాము. ఏదైనా మనకి బర్త్డేస్ కానీ ఫెస్టివల్స్ కానీ స్వీట్తోనే స్టార్ట్ అవుతాయి కదా. సో ఇదైతే మా చెల్లి ప్రిపేర్ చేస్తుంది. సో తను కేవలం బర్త్డే కోసం మాత్రమే వచ్చిందనమాట ఇంటికి. సో నేను ఎలాగో వెళ్ళున్నాను కదా. మామూలుగా అయితే బర్త్డే టైంకి బెంగళూరు వచ్చేయాలనుకున్నామండి మేము. అంటే ఎవ్రీ ఇయర్ ఊర్లోనే జరుగుతుంది కదా. సో ఈసారి బెంగళూరులో సెలబ్రేట్ చేద్దాం అనుకుంటే తనకి ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చేయాలని చెప్పేసి ఉన్నింది. సో అక్కడే సెలబ్రేట్ చేసాము. అండ్ ఈరోజు రెసిపీస్ అయితే జస్ట్ నార్మలేనండి. పలావ్ రైస్ చేసేసి తర్వాత చికెన్ కర్రీ అండ్ నార్మల్ అనమాట. ఇది పిల్లల కోసం అని చెప్పేసి నేను కొంచెం తక్కువ వేసి మ్యారినేట్ చేసి పెట్టాను. సో మా పాప చికెన్ చూసిన వెంటనే ఇంకా కావాలంటునింది. సో తనకు ముందుగా కొంచెం ఫ్రై చేసి పెట్టేద్దామని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి కర్రీ కోసం అనమాట. ఇక్కడ ఓన్లీ ఎవరిని పిలవలేదండి. కరోనా చాలా ఎక్కువగా ఉంది కదా. సో ఓన్లీ మా అక్క వాళ్ళని మాత్రమే పిలిచాము. అది కూడా ఊరి దగ్గర ఉన్నారు కాబట్టి. సో పాప ఉంది కదా, మా అక్క వాళ్ళ పాప. సో ఇద్దరు కొంచెం బాగుంటుంది అని చెప్పేసి అక్క వాళ్ళని మాత్రమే పిలిచాము. సో ఇంకెవరిని ఇంటి పక్కన కూడా ఎవరిని పిలవలేదండి. ఎందుకంటే అసలు అంటే వచ్చేది ఎలాగైనా కానీ మన వల్ల ఒకవేళ వాళ్ళకి వేరేలాగా వచ్చినా కూడా మేము అక్కడికి వెళ్ళాము వచ్చిందని అంటారు. సో దానివల్ల అసలు ఎవరిని పిలవలేదన్నమాట. కాకపోతే ఇంక మాకు గుర్తు కోసం మేము యాక్చువల్లీ ఇప్పుడు సెలబ్రేట్ చేసిన విధంగా కూడా సెలబ్రేట్ చేస్తామని అయితే నేను అనుకోలేదు. అది అనుకోకుండా అలా జరిగిపోయింది. కాకపోతే మాకు గుర్తు కోసం మేము చేసుకుందాం అనుకున్నాం అనమాట, అంతే. సో ఇక స్పెషల్గా కూడా ఏం రెసిపీస్ చేయలేదండి. జస్ట్ నార్మల్ రెసిపీస్ అనమాట. మామూలుగా అయితే అసలు ముందు ప్లాన్ చేసుకోలేదు. జస్ట్ కేక్ మాత్రమే కట్ చేపిద్దాం అనుకున్నాం. డెకరేషన్ ఇవి ఏం అనుకోలేదన్నమాట. జస్ట్ బిఫోర్ డే మాత్రమే. ఆ డెకరేషన్ కూడా ఏంటంటే మా చెల్లి తీసుకొని ఉండింది కాబట్టి అది డెకరేట్ చేసాము. లేదంటే నార్మల్గా కేక్ తెచ్చి కేక్ కటింగ్ చేపిచ్చేద్దాం అనుకున్నాము. సో ఇక్కడ ఇంకా ఆఫ్టర్నూన్కి మేము అక్క వాళ్ళని రమ్మని చెప్పామండి. మామూలుగా అయితే మార్నింగే కేక్ కటింగ్ అయిపోయేలాగా అని అనుకున్నాం. కానీ కాకపోతే కొంచెం ప్రశాంతంగా ఈవినింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈవినింగ్కి పోస్ట్పోన్ చేసుకున్నాము. సో మార్నింగ్ ఈ వర్క్స్ అన్నీ అంటే ఫుడ్ ప్రిపేర్ చేయాలి కదా. ఇప్పుడు సిటీలో అనుకోండి మనం బయట ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ అలా కుదరదు కదా, మనమే చేసుకోవాలి. నువ్వు దగ్గరికి రా, ఇషాక దగ్గరికి రా, ఇషాక దగ్గరికి రా. అవును, ఇవి చూడు పోతుంది అంటే ఊరికేం కట్ చేస్తుంది. సో మేము లంచ్ చేసేసి ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారండి. ఇంకా పాప కూడా డే టైం పడుకోలేదనమాట. నార్మల్గానే పడుకోదు, ఇంకా ఆడుకుంటుంటే అస్సలు పడుకోదు. అండ్ ఇక్కడైతే ఇంకా మా చెల్లి డెకరేట్ చేస్తుందండి. యాక్చువల్లీ ఇది వాళ్ళ హస్బెండ్ బర్త్డే దగ్గరలో ఉందన్నమాట. సో తన కోసం తెప్పించింది, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది. సో పాప బర్త్డే ఉంది కదా అని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చిందనమాట. ముందు పాప బర్త్డే వస్తుంది. ఇదేంటంటే బ్లాక్, సిల్వరు అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. సో మీకు ఈ అమెజాన్లో ఉంటుంది చూడండి. కుదిరితే నేను కింద లింక్ ఇస్తాను ఎవరైనా తీసుకోవాలనుకుంటే. నిజంగా నాకు చాలా బాగా నచ్చిందండి. సో చాలా గ్రాండ్ లుక్ ఉంటుందన్నమాట. మనం పిక్స్ తీసుకోవడానికి కానీ, డెకరేషన్ అప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు చూడడానికి కానీ చాలా బాగుంది. ఇక్కడ నేను ఒక పెద్ద మిస్టేక్ చేశాను. ఏంటంటే యాక్చువల్లీ మేము లోపల డెకరేట్ చేద్దాం అనుకున్నాం ఆ వాల్కి. బట్ లోపల ఏంటంటే అంటే ఫ్యాన్లు ఆపేస్తాము, ఫ్యాన్కి ఆ బెలూన్స్ అన్నీ వెళ్ళిపోతాయి, ఉండవు అని చెప్పేసి, ప్లస్ తొందరగానే చేసేస్తాం కదా అని చెప్పేసి నేను బయట పెడదామన్నాను. మా చెల్లెలేమో లోపల పెడదామని చెప్పింది. కాకపోతే ఇది జరిగేసరికి చీకటి పడిపోయింది అనమాట. సో చీకటి పడేసరికి ఒక్క పిక్ కూడా మంచిగా రాలేదండి. నిజంగా ఒక్క పిక్ కూడా లేదనమాట చెప్పాలంటే. సో చేసాము, ఆ రోజు వరకు మాకు మెమరీస్ ఉన్నాయి కానీ బట్ పిక్స్ పరంగా మాత్రం సాటిస్ఫాక్షన్ లేదు. ఇట్స్ ఓకే, ఇంకా అయిపోయింది, ఇంకా ఏం చేయలేము. కాకపోతే పర్లేదు, మాకైతే గుర్తుంది కదా అని అనుకుంటున్నాము.
సో వీడియో అయితే తీసాం కానీ ఆ వీడియో మీకు ఇక్కడ నేను యాడ్ చేయలేదండి. అంటే నార్మల్ అయితే షూట్ చేశాను కానీ బర్త్‌డే కటింగ్ అంటే కేక్ కటింగ్ అప్పుడు నేను మీకు ఇక్కడ యాడ్ చేయలేదనమాట. అండ్ దెన్ ఇక్కడైతే ఇంకా ఇది కొంచెం టైం పట్టిందండి. ఇది జస్ట్ మనకి ఒక చిన్న స్ట్రా ఇస్తారు. స్ట్రాతో మనం దీన్ని ఫిల్ చేయాలి. సో ఈ లెటర్స్‌ని. సో జాగ్రత్తగా ఫిల్ చేయాలండి. అండ్ తీసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలనమాట. సో డెకరేషన్ పార్ట్ వరకు మా చెల్లె తీసుకునింది. తనే మొత్తము ఇక్కడ డబుల్ స్టిక్కర్స్ వేసి అంటించిందండి. డబుల్ స్టిక్కర్స్ ఏంటంటే కొంచెం వాల్ వచ్చేస్తుంటుంది. సో డబుల్ స్టిక్కర్ కాకుండా ఇంకేమన్నా మీరు చూడండి ప్లాస్టర్ అట్లాగా. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ అది తీసేసినప్పుడు అది వచ్చేస్తే బాగుండదు కదా! సో అందుకోసం అనమాట. ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఈవినింగ్‌కి ఫస్ట్ రెడీ అయిపోయానండి. రెడీ అయిపోయి తర్వాత డెకరేట్ చేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అనుకుంటే కుదరదు. పిల్లలున్నారు కాబట్టి. సో పాపకు గూడా ఏంటంటే ఒక చిన్న ఫ్రాక్ అయితే మా పక్కన దాంట్లో ఆ రోజేనండి కేక్ కోసం హస్బెండ్ వాళ్ళు వెళ్ళినప్పుడు ఇంక మా హస్బెండే తెచ్చారు. ఫస్ట్ టైమ్ అనమాట నాకు తెలిసి మా హస్బెండ్ పాపకి డ్రెస్ తీసుకురావడము ఒక్కడే. మామూలుగా అయితే ఇద్దరం వెళ్తాం. లేదంటే ఆన్‌లైన్‌లో ఎక్కువ ఆర్డర్ పెడుతుంటాను. ఫస్ట్ క్రైలో నేను. ఈసారి నేను ఆన్‌లైన్‌లో కూడా ఆర్డర్ పెట్టేది. యాక్చువల్లీ స్టిచ్ చేద్దాం అనుకున్నానండి. బట్ పాప ఏంటంటే స్టిచ్ చేసినప్పుడు ఏమన్నా కొంచెం పోగలా వచ్చిందంటే తను వేసుకోవట్లేదనమాట. ఇక్కడ ఓవర్‌లాక్ చేయడానికి అలా లేదు. సో, నేనింక మళ్ళీ ఆ డ్రెస్‌ని ఖరాబ్ చేయడం ఎందుకు, నేను బెంగుళూరు వెళ్ళిన తర్వాత స్టిచ్ చేద్దామని చెప్పేసి ఇంక నేను స్టిచ్ చేయలేదనమాట. ఏదో ఒకటి కొందామని. పక్క ఊర్లో అయితే ఏమీ లేవండి. సో, ఇంక కేక్ కోసం వెళ్ళారు కాబట్టి తను వచ్చేటప్పుడు ఒక డ్రెస్ తీసుకొనొచ్చారు. సో, ఇంకా ఆ డ్రెస్‌ని నేను తనకి వేశాననమాట. ఇంకా ఈవినింగ్ అయితే ఇంక అమ్మ స్నానం చేపిచ్చేసింది. నేను మళ్ళీ ముందే రెడీ అయిపోయాను కదా! సో, నేను మళ్ళీ వాటర్ పడిపోతే కష్టము. ఇంకా లంచ్ అయిపోయింది కాబట్టి ఈవినింగ్ జస్ట్ కేక్ మనం ప్రిపేర్ చేసుకోవడం, బయట అన్నీ అరేంజ్ చేసుకోవడమే కాబట్టి సో, ఫస్ట్ రెడీ అయిపోయామనమాట అందరము. ఇదేననమాట తను తెచ్చిన ఫ్రాక్. కొన్ని పిక్స్ పంపించారు. ఉన్న వాటిలో ఇది కొంచెం బెస్ట్‌గా అనిపించింది. నార్మల్‌గా అయితే వేపించుకోదనుకున్నామండి. బట్ వేపించుకునేటప్పుడు కొంచెం ప్రాబ్లమ్ చేసింది. మేము అప్పటికి దీన్ని అంటే ప్రెజెంట్ కరోనా ఉంది కదా! మార్నింగే వాష్ చేసేసామనమాట తీసుకురాంగానే. సో, వాష్ చేసేసి తనకు వేస్తున్నాము. ఇదైతే బాగా ఉంచుకునిందండి. నార్మల్‌గా అయితే అస్సలు ఉంచుకోదు డ్రెస్సు. ఇక డెకరేషన్ అయితే అయిపోయింది. ఇంక పాపని రెడీ చేస్తే అయిపోతుంది. సో, తర్వాత మనుషుల కోసం వెయిట్ చేయాల్సొచ్చిందనమాట. డెకరేషన్ అయిపోయింది. అన్నీ అయిపోయాయి కానీ, సో, మనుషుల కోసం వెయిట్ చేయాల్సొచ్చింది. లేకపోతే ఈ టైంలోనే అయిపోయి ఉండేది. అంటే ఈ లైట్ ఉన్నప్పుడే. సో, లైట్ లేకపోయేసరికి బయట యాక్చువల్‌గా ఇంకొక లైట్ పెట్టుకునేవాళ్ళమండి. బట్ అది మాకు హోల్డర్ కనిపించలేదు. సో, ఫస్ట్ టైమ్ అంటే లైట్ గురించి తెలిసుండి గూడా ఇలా జరిగిందనమాట. సో, నార్మల్‌గా తెలియని వాళ్ళకైతే ఓకే. మాకిప్పుడు నార్మల్‌గా యూట్యూబ్‌లో వీడియోస్ తీస్తుంటాను కాబట్టి ఎట్నుంచి మనం ఫోటోస్ తీస్తే లేపోతే వీడియో తీస్తే లైటింగ్ వస్తుందనేది కొంచెం అయితే ఐడియా ఉంటుందండి ప్రతి ఒక్కరికి. సో, ఐడియా ఉండి కూడా మిస్ అయిపోయిందని చెప్పేసి అనిపిస్తుంటుంది. ఇప్పుడు నేను వీడియో ఎడిట్ చేసేటప్పుడు కూడా పిక్స్ ఏమన్నా షేర్ చేద్దామంటే ఒక్క పిక్ కూడా క్లారిటీ లేదు. బ్లాక్‌గా ఉన్నాయన్నమాట ప్రతి ఒక్క పిక్ కూడా. అండ్ పాపకైతే కొన్ని ఫోటోస్ తీసామండి. ఇక్కడ డే టైమ్‌లోనే ఇప్పుడు ఆల్రెడీ ఫోటోస్ కోసమే తనని ఫోజీయమంటే ఇట్లా చేస్తుందనమాట. సో, కొన్ని ఫోటోస్ అయితే వచ్చాయి. ఇంకా వాళ్ళ అక్క, వాళ్ళ చెల్లి అంటే నా కూతురు, మా అక్క వాళ్ళ పాప ఇద్దరు కూడా కొంచెం మంచిగానే దిగారనమాట ఫోటోసు స్టార్టింగు. సో, కేకయితే ఇదండి. ముందుగా డెకరేట్ చేస్తే ప్రాబ్లమ్ ఏంటంటే, పిల్లలు దాన్ని పీకుతూ ఉంటారనమాట. సో, బర్త్‌డే జరిగే లోపలే సగం అయిపోతుంది వాటి పని. సో, కేకయితే కూల్ కేక్ చెప్పామండి. బటర్ స్కాచ్ ఫ్లేవర్ అనమాట చెప్పింది.
సో పర్లేదు బాగానే అనిపించింది. బట్ 600 తీసుకున్నారు. కానీ ఇక్కడ ఊరు దగ్గర మనకి నార్మల్గా కేక్ దొరకడమే కష్టం అనుకున్నాం. బట్ కూల్ కేక్ దొరికింది. బట్ ఓకే, సాటిస్ఫైడ్ అనమాట. అండ్ చాక్లెట్స్ అన్నీ డెకరేట్ చేసి పెట్టాము. సో తన థర్డ్ బర్త్డే కాబట్టి అంటే 3 కంప్లీట్ అయిపోతుంది కదా, అందుకని 3 క్యాండిల్. సో మ్యూజిక్ వచ్చేవి ఏమీ అనుకోలేదండి. జస్ట్ నార్మల్గా 3 క్యాండిల్ మాత్రం ఒక్కటే తెచ్చామన్నమాట. సో తనైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది కేక్ కట్ చేయాలని చెప్పేసి. ముందు నుంచే తను ఎలా కేక్ కట్ చేస్తారు, ఈ మధ్య రైమ్స్లో బాగా చూసినట్టుందనమాట. సో తనే విష్ చేసుకుంటూ కేక్ కట్ చేస్తూ ఉంది. సో కొంతమంది గుర్తుపెట్టుకొని అయితే విష్ చేశారండి. నాకు ఇన్స్టాలో అట్లాగా పింక్ చేశారనమాట, పాప బర్త్డే కొంతమంది గుర్తున్న వాళ్ళు. సో థ్యాంక్ యూ. మీరు కూడా ఇప్పుడు ఎవరైతే తెలియదు చూస్తున్నారో, సో పాపని బ్లెస్ చేయండి. తను లైఫ్ లాంగ్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి. హెల్దీగా ఉండాలి, మెయిన్ హెల్త్ అండి. సో హెల్దీగా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి బ్లెస్ చేయండి. సో ఇక్కడైతే నేను వీడియో మా చెల్లి దాంట్లో ఉండిందండి. సో వీడియోస్ తీయలేదు. సో కొన్ని పిక్స్ మాత్రం మీకు యాడ్ చేశాను అనమాట, అంతే. సో ఇంటి పక్కన పిల్లలు 2-3 ఉంటే సో వాళ్ళ వరకు పిలిచాము. హలో, నమస్తే, వెల్కమ్ టు రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. హాయ్ చెప్పు. బర్త్డే పార్టీ అయిపోయింది. 3 years కంప్లీట్ అయ్యాయి. నీ పైన పెట్టాడు అదా. 3 years కంప్లీట్ అయ్యాయని చెప్పు. ఇషితాది కాదు, అది నీదే. 3 years కంప్లీట్ అయ్యాయి చెప్పు. అమ్మ నీకు ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయింది? అన్నా అన్ని కాదు నాన్న, 3 కంప్లీట్ అయ్యాయి. అమ్మా ఎవరిది ఈరోజు బర్త్డే? ఏమని చెప్పాను నీకు అందరూ? మరి బాగా చెప్పు, ఎట్లా చెప్పారు నీకు అందరూ? హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పారా? నువ్వు చెప్పు, ఎట్లా చెప్పారు అందరూ? హ్యాపీ బర్త్డే అన్నారా? అవునా? సరే ఇంక బాయ్ చెప్పు. గుడ్ నైట్, బాయ్. సేవా అది దాని రిలేటెడ్ ఏదో నాన్న. ఏది ఏముంది కదా, నాకు అది ఎందుకు అర్థం కాదు. అది నీకు కాదమ్మా, అన్ని లోపల పెడుతుంది పిన్ని. ఇదిగో ఇది ఇంకా తీసేద్దామా? మొత్తము తీసేద్దామా? తింటావా? తిన్నావు కదా ఆల్రెడీ నువ్వు. అన్ని క్లీన్ చేద్దాం. నువ్వు పోతుంది ఇంకా తింటావా? అక్షంతలు ఇట్లా దీని మీద చల్లునా? అక్షంతలు ఇట్లా ఒంగు ఒంగు. పాయసం వద్దు నాన్న, బాగా తినండి. నేను అట్లా కూడా పెడతాను. దేవుడు కడ కూడా పెట్టుకోండి. నువ్వు కేక్ తిన్నావా? తినలేదు కదా. కేక్ తిన్నా, పాయసం తిన్నా. అదేందా బి? అది. సో మొత్తానికి బర్త్డే అయితే అలా జరిగింది. సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. అండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మా చెల్లె మొత్తం అన్నీ కూడా ఏంటంటే స్ట్రా పెట్టి తీయాలండి. సో వాళ్ళు చాలా చిన్న స్ట్రా ఇస్తారనమాట. అది తీయడం చాలా కష్టం. లోపల ట్యూబ్ లాగా ఉంటుంది, అది కానీ పగిలిపోయిందంటే వేస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ హ్యాపీ బర్త్డేది ఒక లెటర్ అనేది పోయిందనమాట. తర్వాత ఏం చేస్తామంటే పాప ఫ్రూటీవి ఉంటాయి కదా, సో పెద్ద స్ట్రాలు ఉంటే పెద్ద స్ట్రాలు యూజ్ చేయండి. ఎవరైనా డెకరేట్ చేసి ఇవి తీసేటప్పుడు చెప్తున్నాను, యూజ్ అవుతుందని చెప్పేసి పెద్ద స్ట్రాలు పెట్టారంటే మీకు ఈజీ అవుతుంది అనమాట వర్క్. సో ఇదండి, మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. ఓకేనా, బాయ్.